ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మరియు పంచగ్రహ కూటమి కుంభరాశి వారి జీవితంలో నమ్మలేని మార్పులు 100% జరగబోయేది ఇదే. ఈరోజు అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు, వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, పంచగ్రహ కూటమి కారణంగా కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు, చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు, సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోలే తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా కుంభరాశి వారి జీవితంలో కనబడుతుంది. ఈరోజు అమావాస్య పంచగ్రహ కూటమి కారణంగా కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. కొన్ని విషయాల్లో కలిసి రాబోతుంది, కొన్ని విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ప్రారంభించిన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు, మనస్సౌఖ్యం ఉంటుంది, ఒత్తిడిని జయించి విజయాన్ని కూడా అందుకుంటారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక్క సమస్యకు మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు, సౌభాగ్య స్థితి కలదు. ఎప్పటి నుండో చేయాలి అని అనుకుంటున్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. మీపై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి, విరోధులు పెరగకుండా చూసుకోవాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్ళకండి. సూర్యస్థుతి మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ రోజు నుండి కూడా కుంభరాశి వారికి కొన్ని విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మరికొన్ని విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరి జాతకంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది, కానీ ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఆర్థికంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మీ ఖర్చులు మీకు నియంత్రణలో ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల అయితే ఉండదు, కనుక మీరు మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు ఇది సహాయపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తుల కారణంగా కానీ, గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల్లో లాభాలు రావడం వలన కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం అనే చెప్పాలి. కుటుంబ విషయాల్లో మీకు అనానుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సభ్యుల్లో, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి. ఇది మీకు ఆందోళన కూడా కలిగించవచ్చు. పని భారం చాలా ఒత్తిడిని ఇస్తుంది. ఇది కుటుంబ సభ్యుల్లో కొన్ని సమస్యలకు కూడా దారితీస్తుంది. కనుక మీరు సహనంగా మరియు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. మీరు ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా మీకు సగటు సమయంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఆరోగ్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా ఈ నెలలో మీరు వెన్నునొప్పి మరియు తలనొప్పులతో బాధలు పడవచ్చు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారాన్ని తీసుకోండి. అయితే ఈ నెలంతా కుజునిగోచరం అనుకూలంగానే ఉంటుంది, కనుక వచ్చిన ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గుముఖం కూడా పడతాయి. ఈ సమయంలో వ్యాపారవేత్తలు ప్రథమార్థంలో వారి యొక్క భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు కలిగి ఉంటారు. మీ యొక్క భాగస్వామ్యుల్లో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మీరు మోసం లేదా నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడులలో ఇది మంచి నెల అయితే కాదండి. మరియు ఈ సమయంలో
వృద్ధి, వ్యాపారం మరియు ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తారు. విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగానే ఉండదు కనుక మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏదో తెలియని భయం వారిలో ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత మరియు నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండడం వలన కూడా ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా దాని నుండి తొందరగా మీరు బయటపడగలుగుతారు మరియు చదువు పైన శ్రద్ధ పెట్టగలుగుతారు. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి ఈ నెల అయితే చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుందండి. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి జీవితం గురించి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా కనిపిస్తుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా సరే స్వయంకృతాపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది. కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిది అన్న పేరు వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు. పై స్థాయి, క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా వీరికి ఎదురుపడతాయి. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఇటువంటి విషయంలో కూడా వీరికి లోటు అనేది కనిపించడం లేదు. ఈ రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలి. కుంభరాశి వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది. నీలం రంగు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి యొక్క జాతకం పైన శనిగ్రహ ప్రభావం అధికంగానే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. నిత్యం శనిదేవుని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి. మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.